హాయ్ అండి. అందరికీ నమస్కారం. రైతు రుణమాఫీ డబ్బులనేవి ప్రతి రైతు ఖాతాలో జమ కావాలంటే ప్రతి ఒక్క రైతు ఏం చేయాలి? అంతేకాకుండా రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులనేవి జమ అవుతున్నాయా లేవా? వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలనైతే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా, మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ఇప్పుడే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలో జమ కావాలంటే ఈ క్రాప్ మరియు ఈ కేవైసీ చేయించుకోవాలని, అదేవిధంగా వారి గ్రామ వార్డు సచివాలయంలోను లేదా రైతు భరోసా కేంద్రంలోను ఖచ్చితంగా ఈ కేవైసీ ఈ క్రాప్తో పాటు సకాలంలో తీసుకున్న రుణాన్ని బ్యాంకులో అయితే తిరిగి చెల్లించి ఉండాలని, అట్టి రైతులకి వెంటనే ప్రతి రైతు ఖాతాలో అమౌంట్ అనేది క్రెడిట్ చేయబోతున్నామని, త్వరలోనే ఒక కొత్త తేదీని అనేది ప్రకటన చేస్తామని మన ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి తెలియజేయడం అయితే జరిగింది. ఈ కేవైసీ ఈ క్రాప్తో పాటు ప్రతి ఒక్క రైతు వారి గ్రామ వార్డు సచివాలయంలోను రైతు భరోసా కేంద్రంలోను ఖచ్చితంగా అప్లై చేసుకొని ఉండాలని, ఇలా అప్లై చేసుకున్న రైతులందరికీ రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలో జమ చేస్తామని మన ఏపీ ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి తెలియజేశారు. ఈ కేవైసీ ఈ క్రాప్తో పాటు ప్రతి ఒక్కరు వారి గ్రామ వార్డు సచివాలయంలోను లేదా రైతు భరోసా కేంద్రంలోనూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అయితే అప్లై చేసుకొని ఉన్నటువంటి వారికి అమౌంట్ అనేది త్వరగా క్రెడిట్ కాబోతున్నట్లు తెలియజేశారు. సో చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్రతి